నమస్తే, వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలోని చండ్రుకొండ క్రాస్ రోడ్డు వద్ద ఆటో డ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు నియమ నిబంధనలతో నడుచుకోవాలని, ఆటోలకు సౌండ్ బాక్సులు పెట్టకూడదని, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, ఆటోలకు ఇన్సూరెన్స్ ఎప్పటికప్పుడు చేపించుకోవాలని, మద్యం తాగి వాహనాలు నడపరాదని, మీ మీద ఆధారపడి ఉన్న కుటుంబ సభ్యులకు అండగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో జూలూరుపాడు మండల సబ్ ఇన్స్పెక్టర్ జీవన్ రాజు, కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 14వ తారీఖు వరకు జరగబోతున్న రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా ఈరోజు జూలూరుపాడు మండలం జూలూరుపాడు పోలీసు వారి ఆధ్వర్యంలో జూలూరుపాడు మండలంలో ఉన్నటువంటి 4 ఆటో యూనియన్ అడ్డాల డ్రైవర్లతో అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా రోడ్డు భద్రతకు సంబంధించిన నియమాలు, సూచనలు డ్రైవర్లందరూ కూడా తెలియజేయడం జరిగింది. దానిలో ముఖ్యంగా 1 డ్రైవింగ్ లైసెన్స్, 2 ఇన్సూరెన్స్ యొక్క ప్రాముఖ్యత, తర్వాత ఈ మధ్యకాలంలో ఎక్కువ జరుగుతున్నటువంటి యాక్సిడెంట్ల సందర్భంగా వాళ్ళని హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం, గోల్డెన్ అవర్లోనే వాళ్ళని ఎవరైతే దెబ్బలైన వాళ్ళు ఉంటారో, యాక్సిడెంట్ల గాయాలైన వాళ్ళని షిఫ్ట్ చేయడం గోల్డెన్ అవర్ యొక్క ప్రాముఖ్యత. అట్లనే ఇట్లా షిఫ్ట్ చేసిన వాళ్ళకి గుడ్ సామర్థ్యం అనే రివార్డుల గురించి వీళ్ళందరికీ తెలియజేయడం జరిగింది. అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీన్ని ఇంకా మా సర్కిల్లో ఉన్నటువంటి 3 పోలీస్ స్టేషన్లలో మామూలుగా వాహనదారులందరికీ, లారీ యూనియన్ అసోసియేషన్లకి, అట్లనే టీసీఎం యూనియన్ అసోసియేషన్లకి, మిగతా 2 మండలాల్లో ఉన్నటువంటి అన్ని యూనియన్ల డ్రైవర్లందరికీ ఈ నియమాల గురించి ఈ మాసోత్సవాల, రోడ్డు భద్రతా మాసోత్సవాల టైంలో అందరికీ కూడా తెలియజెప్పి అవగాహన కార్యక్రమం నిర్వహించి మా యొక్క ఉద్దేశం ఏంటంటే మా ఎయిమ్ 0 యాక్సిడెంట్ వలన ఎవరి ప్రాణం పోకూడదు అనే ఉద్దేశంతో మేము ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. దీనికి సంబంధించి మేము చెప్పిన రోడ్డు భద్రత సూచనలు, నియమాలు ఏవైతే ఉంటాయో అందరూ కూడా విధిగా, బాధ్యతగా పాటిస్తే ఎవరికి కూడా ఎలాంటి యాక్సిడెంట్లు అనేది జరగకుండా ఉంటాయనేది చెప్పదలుచుకున్నాం. థ్యాంక్ యూ. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి టీవీ 999 న్యూస్.